వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడులో ఇప్పుడు జరుగుతుంది సాధారణ ప్రభుత్వ ఏర్పాటు పోరు కాదు, ప్రజా తీర్పు వర్సెస్ రాజకీయ లెక్కలు. ఎస్, ఈ రెండు ఆయుధాలు, ఈ రెండిటి మధ్య ఒక యుద్ధం. 108 సీట్లు గెలిచిన టీవీకే మమ్మల్ని దాటుకొని డిఎంకే లేదా ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారు అంటుంది. అనడం కాదు, హెచ్చరిస్తోంది. ఇది ఒక రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాదు, అసెంబ్లీ ఏర్పడక ముందే తమిళనాడు రాజకీయాల్లో అవిశ్వాసం మొదలైందనే సంకేతం. ఇక్కడే అసలు రాజ్యాంగ లెక్కలు మొదలవుతున్నాయి. విజయ్ 2 చోట్ల గెలిచాడు. రాజ్యాంగం ప్రకారం ఒక సీటు వదులుకోవాల్సిందే. అంటే 108 సీట్లు 107కు పడిపోతాయి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు, కాదు విస్మరిస్తున్నారు. 234 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. టీవీకే దగ్గర ఇప్పుడు 107 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఇంకా మద్దతు అవసరం. ఇక్కడే కాంగ్రెస్ పాత్ర ఒకసారి కీలకంగా మారింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అతి పెద్ద పార్టీ అనే నైతిక వాదన ఒకటి, మెజారిటీ నిరూపించాలి అనే రాజ్యాంగ వాస్తవం మరోటి. ఈ రెండిటి మధ్య ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చిక్కుకుపోయి ఉన్నాయి. గవర్నర్ రిపోర్టర్లీ అడిగింది కూడా అదే, 118 మంది మద్దతు ఎక్కడా అని. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అతిపెద్ద పార్టీని తప్పనిసరిగా ముందుగా పిలవాలి అనే స్పష్టమైన నిబంధన లేదు. గవర్నర్కి ముఖ్యమైనది ఎవరు మెజారిటీ నిరూపిస్తారు అన్నది మాత్రమే. ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఇక్కడే 2017 గోవా ఉదాహరణ మళ్ళీ బయటకు వస్తుంది. 40 స్థానాల గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 13 మాత్రమే దక్కించుకుంది. కానీ బీజేపీ మహా రాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇతర మద్దతు లేఖలు చూపించింది. అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. మనోహర్ పారికర్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించింది. అక్కడ సూత్రం ఒకటే, ఎవరు ముందుగా మెజారిటీ చూపిస్తారన్నదే ముఖ్యం. ఎవరు చూపిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు తమిళనాడులో అదే ప్రశ్న మళ్ళీ తిరిగి వస్తుంది. గోవాలో ఎన్నికల తర్వాత కూడబెట్టిన మెజారిటీని అంగీకరించి ఇక్కడ ఎందుకు సందిగ్ధత అనే వాదన పెరుగుతోంది. ఇక్కడ మరో విరోధాభాసం కూడా ఉంది. అదేంటి అంటే టీవీకే అతిపెద్ద పార్టీ అనే గర్వంతో నిలబడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు అవసరం అవుతుంది. అలాగే ఒకవైపు మద్దతు, మరోవైపు షరతులు. వరెవ్వా, బీజేపీ మద్దతు తీసుకోకూడదు అనే కాంగ్రెస్ వైఖరి. ఇది మద్దతా లేక నియంత్రణ ప్రయత్నమా అనే చర్చ కూడా మొదలైంది. 5 సీట్లు ఉన్న పార్టీ 107 సీట్ల ప్రజా తీర్పుకు షరతులు పెట్టే స్థితికి రావడం తమిళనాడు రాజకీయాల అసలు వ్యంగ్యం ఏంటి అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి పార్టీ కూడా సంఖ్యల రాజకీయాల్లోనే కదులుతుంది, ఇది క్లియర్. అందుకే ఇప్పుడు గవర్నర్ సమావేశాలు, రహస్య చర్చలు, రిసార్ట్ రాజకీయాల ప్రచారం. అసెంబ్లీ ఏర్పడక ముందే రాష్ట్ర రాజకీయాలు మూసిన గదుల ఉద్రిక్తతగా మారిపోయాయి. ఇక్కడ మరో మలుపు ఏంటో చెప్పనా? టీవీకే తమ ఎమ్మెల్యేలను మహాబలిపురం రిసార్ట్ కు తరలించడం. 107 సీట్లు వచ్చిన పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించాల్సిన పరిస్థితి రావడం అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. తమిళనాడు రాజకీయాలపై నమ్మకం ఎంత తగ్గిపోయిందో. బయటకు స్థిరత్వం మాటలు, లోపడల మాత్రం ఎవరి దగ్గర ఎంత సంఖ్య ఉందన్న లెక్కలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఇక్కడ మరో మలుపు చెప్పనా? స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యనివ్వండి, బల పరీక్షలో తేలుతుంది అనే మాటలు బయటికి వచ్చాయి. ఇక్కడే స్టాలిన్ రాజకీయ అనుభవం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ సాధారణ ఓటమి అంగీకారం కాదు, రాజకీయ పఠనం ఒక్కటే. ప్రజా తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తే ప్రతికూలత వస్తుంది, కాబట్టి నైతిక ఆధిక్యం తీసుకొందాం అనే లెక్క. అందుకే ఇప్పుడు బయటకు శాంతి మాటలు చెబుతూ లోపల మాత్రం 118 లెక్కలు వేస్తున్నారు. అక్కడే తమిళనాడు రాజకీయాల అసలు ఆట మొదలయ్యింది. 107 సీట్లు కనిపిస్తున్నాయి, కానీ లెక్కలు మాత్రం 118 చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడే తమిళనాడు రాజకీయాల అసలు ముఖం కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ ఏర్పాటు చేసే పోరు కాదు, ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరు తమకు అనుకూలంగా మలుచుకుంటారన్న యుద్ధం. ఎన్నికలు ముగిశాయి, ప్రజలు ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు వ్యవస్థ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా ఇప్పుడు చూడాలి, ఆసక్తికరంగా మారింది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేస్తారు అని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్ కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్ కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.